అమ్మా ఖడ్గమాత ఇంకెవరై ఉంటారమ్మా? బావా పొద్దుటే శోకాలు పెడుతున్నావు. కావలసిన వాళ్ళు ఎవరైనా పోయారా? అది కదండి అన్నయ్య గారు, రాత్రి ఎవరు ఇంట్లో ప్రవేశించి ఆ కత్తి నిరిచేశారు. ఏది ఆ వీర చరిత్ర కలిగిన కత్తి? అయ్యయ్యో ముక్కలు అయిపోయిందా? అయ్యయ్యో బావా బావా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఆ కత్తి ముక్కలైపోయింది అంటే మీ వంశ చరిత్ర కూడా ముక్కలైపోయినట్టే. చూపించడానికి కత్తి లేదు, ఇక చెప్పుకోవడానికి చరిత్ర లేదు. ఆర్గ్యుమెంట్ ఏముంది? కత్తి లేకపోయినా చరిత్ర చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి నోరు రావద్దట బావా. నిజంగా అంత గొప్ప కత్తిపోయాక మీ వంశం గడ్డి పరకతో సమానం. సర్లే కొన్ని చరిత్రలు మధ్యలోనే అంతం అయిపోతాయి, ఏం చేస్తాం? ప్రస్తుతానికి నువ్వు దుఃఖం సీన్లో ఉన్నట్టున్నావు. నువ్వు బాగా దుఃఖించి తేలిక పడ్డాక కలుసుకున్నావు. వస్తాను వస్తాను. క్వశ్చన్ లేదు. నా కత్తి వీడే ముక్క ముక్కలు చేసి ఉంటాడు. నా కత్తి ముక్క ముక్కలు అయినట్టు వీడి కాళ్ళు చేతులు ముక్క ముక్కలు చేస్తానని చరిత్ర కలిగిన నా నోటితో శపథం చేస్తున్నాను.